అనేటటువంటివి భగవత్ సంబంధమైనటువంటి కథాగానము, భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క విభూతి, భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క వైభవము, భగవంతుని యొక్క స్తోత్రము, వీటిని ఆవు పాలు అని పిలుస్తారు. అవి సత్వగుణాన్ని ఆవిర్భవింపచేస్తాయి. భాగవతంలోనే ఒక చోట శుకబ్రహ్మ అంటారు, అమరేంద్రాదులు కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీషు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అని అడుగుతాడు. ఆయన యొక్క కథ వింటుంటే మనసు రంజిల్లిపోతుంది. భగవత్ కథ బాగుంటుందా, భగవంతుడు బాగుంటాడా అని ప్రశ్న వచ్చింది. భగవంతుని యొక్క కథ చెప్పేటప్పుడు భగవంతుని యొక్క గుణములను మనసులో స్మరించడం చేత కలిగినటువంటి పొంగు వలన ఒక పంపు కింద పెట్టినటువంటి బింది నీటితో నిండిపోయి ఇంకా నీరు పెట్టక అంచుల వెంట కారిపోయినట్టుగా ఈశ్వరుణ్ణి స్మరించినంత మాత్రం చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా వచ్చేటటువంటి వాగ్వైభవము కలిగినటువంటి వక్త, దాన్ని జుర్రుకోవాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి శ్రోత ఉన్న సభలోకి భగవంతుడే వచ్చి దిగి నా గురించే చెప్తున్నాడయా అని తట్టి పిలిస్తే, నీ గురించి చెప్తే చెప్పాడు కానీ తర్వాత చూస్తాను, నిన్ను కూర్చో, నీ కథ బాగుంది, ముందు మాట్లాడకంటే. భగవత్ కథ అంత గొప్పగా ఉంటుంది. అందుకని కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు. భగవత్ కథకి ఉండేటటువంటి లక్షణం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క కథలు, భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అవి చెవుల గుండా జారుతాయి. అమృతమైతే నోటి నుండి త్రాగాలి. నోటి నుండి తాగేటటువంటి అమృతం ఈ లోకంలో దొరుకుతుందని నమ్మకం ఏం లేదు. కానీ ఒక అమృతం మాత్రం ఎప్పుడూ లభిస్తుంది, దాన్ని నోటితో జుర్రుకోవడం కుదరదు. అది చెవుల గుండా లోపలికి వెడుతుంది. చెవుల గుండా లోపలికి వెళ్ళినటువంటి ఆ అమృతం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ గళంతీ శంభోత్వచ్చరిత సడితక్కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చీతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ చెవుల గుండా విన్నటువంటి భగవత్ కథ ప్రీతితో విన్నప్పుడు అది లోపలికి ప్రవహించి హృదయ తటాకమునందు నిలబడితే అది సంసార భ్రమణ పరితాపోపశమనమును కల్పించి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. అటువంటి అమృతము, చెవుల గుండా జుర్రుకోవలసినటువంటి అమృతము. కాబట్టి అటువంటి పాలు భగవంతుని యొక్క గుణములైతే ఆర్ద్రత కలిగినటువంటి హృదయముతో వినడమే సన్నని సెగ మీద ఆ పాలు కాయబడడం.